ప్రతి ఒక్కరు జెండాను పట్టుకోండి. ఏర్పాటు చేసి ఇల్లు మీకు పందిరేసేస్తానని చెప్పి వాగ్దానాలు చేసేటటువంటి రాజకీయ నాయకులు నమ్మవద్దు. దయచేసి 5,700 కోట్ల రూపాయలు డబ్బులు ఊరికే రావు. 5,700 కోట్ల రూపాయలు బ్యాంకుకి ఎకనామా పెట్టినటువంటి బ్యాంకు దొంగలకు ఓటు వేస్తామా, లేకపోతే నిత్య ప్రజల కోసం గడిచిన 40 సంవత్సరాల కాలంగా విద్యార్థి దశ నుండి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా ఇదే ఎజెండాతో పనిచేసేటటువంటి ప్రజానాయకులకు ఓటు వేస్తారా ప్రజలు ఆలోచించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే ఈ భవానీపురం ప్రాంతంలో కార్పొరేటర్గా పనిచేశా. తలలో నాలికలాగా నీతిగా నిజాయితీగా ప్రజల మన్నలు పొందినటువంటి నాకు ఓటు వేయడం ద్వారా ప్రజలకి 175 నియోజకవర్గాల ప్రజలకు కూడా ఒక సంకేతం ఇవ్వాలి. డబ్బుతోటే కాదు, పనిచేసేటటువంటి వారికి కూడా ప్రజల పక్కం కడతారు, పనిచేసేటటువంటి వారికి కూడా ప్రజల అవకాశం కల్పిస్తారు అనేటటువంటి పద్ధతిలో ప్రజలందరూ కూడా ఆలోచించి డంకి గొడవల గుర్తు మీద ఓటు వేయాలని చెప్పి ఈ రోజు విజయవాడ నగరానికి వలస పక్షులు వచ్చారు. ఎక్కడి నుంచో వలస పక్షులు వచ్చి ఈ రోజున పోటీ చేస్తున్నటువంటి వారు కాదు. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే రాజకీయ నాయకులుగా ఎదిగినటువంటి నాకు మీరు ఓటు వేయడం ద్వారా ప్రజల యొక్క సమస్యలు, సమస్యలు రియలిస్టిక్గా కొండ కింద నుంచి చివరి వరకు వెళ్ళి ప్రజలను కలిశాను. ప్రజలను ఓట్లు అభ్యర్థించాను. ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందించి ప్రశ్నించేటటువంటి గొంతుగా ఈసారి అసెంబ్లీలో ఉండాలి. ఆ ప్రశ్నించే గొంతుగా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజున పేపర్లో చూస్తే ప్రజలు ఓటు వేసి గెలిపించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజయవాడ చైతన్యం కలిగినటువంటి విజయవాడ రాజకీయ కేంద్రంలో బ్యాంకు దొంగలకు అవకాశం ఉండదు. ప్రజలు సొమ్ము కాజేసేటటువంటి దొంగల